హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికి గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో మీకు శాలరీ కూడా స్టార్టింగ్ 45,000 దాకా అయితే ఉండడం జరుగుతుంది. సో యూపీపీఎస్సి ఉద్యోగాలు అనమాట ఇవి. 2025 కి సంబంధించి లేటెస్ట్ రిక్రూట్మెంట్ ఇది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. గ్రూప్ బి కి సంబంధించిన జాబ్స్ ఇవి. 21 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. అండ్ మీరు గనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దట్ లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది, మీరు వెంటనే వెళ్ళి అది జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికి అయితే గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో 2025 కి సంబంధించి కంబైన్డ్ స్టేట్ అప్పర్ సబార్డినేట్ సర్వీసెస్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అలాగే అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ రిక్రూట్మెంట్, అలాగే రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కూడా అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు అనమాట. సో మీకైతే ఆన్లైన్ లో అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది, కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ అయితే 24th మార్చ్ లోపల అయితే మీరు అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి, వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. సో మీకు రిక్రూట్మెంట్ లో మీకైతే క్లియర్ కట్ గా నోటిఫికేషన్ అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ మీరైతే వీళ్ళకి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీఆర్ బేస్డ్ అప్లికేషన్స్ అన్నమాట ఇవి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరైతే లాగిన్ అయిన తర్వాత మీరైతే అన్ని స్టేజెస్ కంప్లీట్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా అయితే అప్లోడ్ చేసి మీరైతే ఆన్లైన్ లో అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే 100 రూపీస్ ప్లస్ ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీ మొత్తం 125 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే 40 + 25 65 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే 25 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే 40 రూపీస్ ప్లస్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఫీ 65 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళైతే వాళ్ళు కూడా 125 రూపీస్ అయితే పే చేయాలి. సో ఇది కేవలం చాలా తక్కువ అప్లికేషన్ ఉంది కాబట్టి ఫీజు అనేది. సో మీరైతే తప్పకుండా అప్లై చేసుకోండి. సో వీటికి సంబంధించి ఏవైతే సబార్డినేట్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి మెయిన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ వేకెన్సీస్ చూసినట్లయితే ఈ కంబైన్డ్ స్టేట్ అప్పర్ సబార్డినేట్ సర్వీసెస్ అనే జాబ్స్ కి మీకు శాలరీ కూడా 39,000 వరకు అయితే వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి వీటికి సంబంధించి అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్, రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్, సో ఈ జాబ్లు కూడా అయితే ఉన్నాయి. వీటికైతే మీకు 56,000 నుంచి 1,77,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో మీకు రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజర్వేషన్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోలేరు అనమాట. ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ ఉత్తరప్రదేశ్ లో ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది. వేరే స్టేట్స్ నుంచి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే జనరల్ కేటగిరీకి అయితే వస్తుంది. సో చాలా తక్కువ అప్లికేషన్ ఫీజు ఉంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా అయితే ఇచ్చారు. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. సబార్డినేట్ జాబ్స్ కి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని చెప్పి, తర్వాత ఫుడ్ సెక్యూరిటీ సేఫ్టీ ఆఫీసర్ అని చెప్పి ఇలా అయితే ఉన్నాయి. సో మీకు ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పి ఉన్నాయి. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ కి. తర్వాత డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ అని ఉంది. తర్వాత మీకు ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ అని ఉంది. ఇది కూడా లా గ్రాడ్యుయేట్ ఎవరైతే చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత అసిస్టెంట్ కమిషనర్ అని ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్ కానీ, లేకపోతే బీఎస్సీ అగ్రికల్చర్ కానీ చేసిన వాళ్ళు ఈ అసిస్టెంట్ కమిషనర్ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత అసిస్టెంట్ కమిషనర్ ఇండస్ట్రీస్ అని చెప్పింది. సో ఇది కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్ లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తే మీరైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ అని ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్ ఉంది. బ్యాచిలర్ ఆఫ్ లా చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ కెమిస్ట్రీ అని ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ డిగ్రీ కెమిస్ట్రీ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వీటికైతే మీకు హిందీ రిటర్న్ లాంగ్వేజ్ అయితే రావాలన్నమాట. సో హిందీ దేవనాగరి స్క్రిప్ట్ మీకు రాయడం వచ్చినట్లయితే హిందీ లాంగ్వేజ్ అనేది మీరైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో ఇదైతే మనకి ఉత్తరప్రదేశ్ కి సంబంధించి నోటిఫికేషన్ కాబట్టి హిందీ అయితే రావాలన్నమాట కంపల్సరీగా. సో ఇక్కడ మీకు అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ కి, రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కి మీకు క్వాలిఫికేషన్ చూసినట్లయితే అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ జాబ్ కి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్, జువాలజీ, బాటనీ, మ్యాథమెటిక్స్, జియాలజీ, ఫారెస్ట్రీ, స్టాటిస్టిక్స్, ఇలా అగ్రికల్చర్ ఎలాంటి డిగ్రీ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు.
తర్వాత వీటికి సంబంధించి రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్‌కి కూడా అంతే అన్నమాట. సో, కెమిస్ట్రీలో గాని, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, బాటనీ, జువాలజీ అగా లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ వెటర్నరీ గాని, ఇంజినీరింగ్‌లో గాని మీరు ఎలాంటి డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు ఫిజికల్ మెజర్‌మెంట్స్ కూడా అయితే ఇచ్చారు. సో, మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో వాటికి సంబంధించి ఫిజికల్ మెజర్‌మెంట్స్ చూసుకోండి ఇక్కడ నోటిఫికేషన్‌లో. సో, దానికి తగ్గట్టు అయితే ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏజ్ లిమిట్ కూడా అయితే ఇచ్చారు. సో, 21 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. క్లారిటీగా ఇచ్చారు. ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. సో, మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అని చెప్పారు. సో, క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రం అయితే అప్లై చేయాలన్నమాట. సో, ఇక్కడ ప్రాసెస్ కూడా అయితే ఇచ్చారు. ఫీజు ఎలా అప్లై చేయాలి అని చెప్పి. కాబట్టి తప్పకుండా ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి అప్లై చేయండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు నోటిఫికేషన్ లింక్ అలాగే అప్లై లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే వీళ్ళ యొక్క వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. ఫస్ట్ మీరైతే ఓటీఆర్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఉంటుంది. సో, ఫస్ట్ ఇది రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మీరైతే లాగిన్ అయ్యి అప్లై చేయాల్సి ఉంటుంది. సో, అప్లై చేయడానికి ఇది క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడీ ఉంటుంది. సో, మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి మొబైల్ నంబర్ ఎంటర్ చేసి వెరిఫై ఈమెయిల్ ఐడీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సో, మీకైతే ఓటీపీస్ అయితే వస్తాయి. సో, ఆ ఓటీపీస్‌ని ఎంటర్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయొచ్చు. లేకపోతే అవసరం లేదు ఆప్షనల్ ఇది. సో, స్టార్ మార్క్స్ ఉన్నయైతే కంపల్సరీ చేయాలి. మీ ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ అప్లికెంట్ స్టేట్ ఆఫ్ డొమిసైల్. సో, మీరు సొంత స్టేట్ ఏంటిది? ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ. ఏదైతే అదనమాట. సో, మీ హోమ్ డిస్ట్రిక్ట్ ఏంటిది? తర్వాత మీ కేటగిరీ సెలెక్ట్ చేయండి. మీ ఫాదర్స్ నేమ్, తర్వాత మీ మదర్స్ నేమ్, తర్వాత హై స్కూల్ క్వాలిఫికేషన్ ఏంటి? బోర్డ్ నేమ్ ఏంటి? ఆ తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, రోల్ నంబర్ ఇవి కూడా అయితే సెలెక్ట్ చేసి వెరిఫికేషన్ కోడ్ అయితే మీరైతే ఇక్కడ వచ్చిన క్యాప్చా ఏదైతే ఉంటుందో మీకు అక్కడ అది ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఇలా రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో, లాగిన్ అయితే అయ్యి మీరైతే ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేయాలి. సో, ఇలా ఓటీఆర్ కంప్లీట్ చేసిన తర్వాత అప్లై లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. మీరు అదైతే క్లిక్ చేసుకోవచ్చు. సో, అది క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది వెబ్‌సైట్ అనేది. మీకైతే ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి సంబంధించి ఇలా అయితే వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. సో, మీరు ఇక్కడ చూసుకోవచ్చు కంబైన్డ్ స్టేట్ అప్పర్ సబార్డినేట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అని చెప్పి. సో, ఇది లాస్ట్ డేట్ అయితే 24th మార్చ్ ఉంది కాబట్టి త్వరగా ఆ లోపలైతే అప్లై చేసుకోండి. ఎవరు మిస్ అవ్వకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో. సో, మీరు కావాలంటే అడ్వర్టైజ్ అంటే నోటిఫికేషన్ ఇక్కడ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో ఇక్కడ అప్లై బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరు ఇక్కడ అథెంటికేట్ విత్ ఓటీఆర్ అని ఉంటుంది. కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇది క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ మళ్ళీ అథెంటికేట్ విత్ ఓటీఆర్ సర్వర్ అని ఉంటుంది. సో, ఇక్కడ హావ్ యూ కంప్లీటెడ్ యువర్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఇందాక మనం చేసాం కదా ఓటీఆర్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అది. సో, అక్కడ మీకు ఓటీఆర్ నంబర్ కూడా అయితే వస్తుంది. కాబట్టి అది అయిపోయిన తర్వాత ఇది ఓపెన్ చేయండి. సో, యెస్ అని క్లిక్ చేయండి. తర్వాత గో అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఏదైతే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఓటీఆర్ నంబర్ వస్తుంది. సో, ఆ నంబర్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అయితే ఎంటర్ చేసి ఏదైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటే అవి కూడా అప్లోడ్ చేసి ఫైనల్‌గా అయితే మీరు పేమెంట్ కూడా అయితే చేసి మీరైతే ఆన్‌లైన్‌లో సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ రిసిప్ట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా అప్లికేషన్ ఫార్మ్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇలా ఈజీగా అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా ఒకవేళ ఈ జాబ్స్ అక్కర్లేకపోతే మీరు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఆంధ్ర, తెలంగాణకి సంబంధించి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. అవి చెక్ చేసుకోవచ్చు కావాలనుకున్నట్లయితే. మీకు అక్కర్లేకపోతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి గ్రూప్స్ అన్నిటికి. సో, వాళ్ళకైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్లి జాయిన్ అవ్వండి. మీరు ఇంకా కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.